హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇన్ని ఆవులు ఉంటాయి కదా, ఇప్పుడే ఇన్ని ఆవులు లేదా అంటే వారం క్రితం ఇన్ని ఆవులు, నెలలోపు ఆవులు ఉంటాయి కదా. ఇలాంటి ఆవులను అయితే దూడలకు దూరంగా అయితే ఉంచకూడదు. మేత కోసం అయితే మనం దూరంగా తీసుకెళ్తాం కదా, అలా కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయకూడదు. మ్యాక్సిమం దూడను ఆవును మనం దూరంగా ఉంచేందుకే ట్రై చేయకూడదు. అంటే మార్నింగ్ టైంలో అయితే మనము ఆ దూడని ఆవుని ఒకే దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే ఆవు డిప్రెషన్కి గురవుతుంది. ఆవు కానీ దూడ కానీ డిప్రెషన్కి గురవుతుంది. ఆవులు పాలు కూడా తక్కువగా ఇస్తాయి మనం దూరంగా ఉంచడం వల్ల. కాబట్టి మ్యాక్సిమం ఆవు మేస్తూ ఉన్నా కూడా, షెడ్లో మేస్తూ ఉన్నా కూడా, అవసరమైతే వరిగడ్డ వేసినా కూడా, ఇప్పుడు చూస్తున్నారు వరిగడ్డ వేసాం మీ ఆవుకి. ఎందుకంటే పచ్చిగడ్డ అవైలబుల్ ఉంటుంది, పచ్చిగడ్డ దూరంగా ఉంటుంది కాబట్టి మనం కోసుకొచ్చే టైం కూడా లేదు కాబట్టి. చూస్తున్నారు కదా, ఈ దూడ ఇక్కడే ఉంది. ఈ దూడలు ఇలాగే అంటే ఈ ఫెన్సింగ్ ఎందుకు వేసామంటే నైట్ టైంలో అడవి జంతువులు ఉంటాయి కదా, నక్కలు కానీ కుక్కలు కానీ ఇంకా వేరే అడవి జంతువులు ఉంటాయి కదా, వాటి కోసం అయితే ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేసాం. తను కాపాడుకోలేదు కదా. పోలా తల్లి దగ్గర కట్టేసినా కూడా అది పాలు తాగుతుంది, లేదంటే మట్టి తింటుంది. మట్టి తినకుండా ఉండడానికి మనం ఏం చేసామంటే ఇక్కడ వరిగడ్డి కూడా వేసాం. చూస్తున్నారు కదా, కొందరు అయితే వాటి మూతులకు ఏంటంటే బుట్టి కడతారండి. అంటే చిన్న చిన్న తాళ్ళతో తయారు చేసిన బుట్టి ఉంటుంది, ఆ బుట్టి వాటి మూతికి కడతారు. అంటే అవి పాలు తాగకుండా అలాగే మట్టి తినకుండా కడతారు. అలా చేయడం వల్ల మూతికి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఇట్లా బోన్లో వేసి పచ్చిగడ్డ వేసామనుకోండి, దానికి వెచ్చగా ఉంటుంది. అంటే చలికాలంలో కానీ వర్షాకాలంలో వెచ్చగా ఉంటుంది. అలాగే మనకు ఆ దూడ కూడా ఏదైనా నవలడానికి ఏమైనా ట్రై చేస్తుంది కదా, నవలడానికి ట్రై చేసినప్పుడు ఆ వరిగడ్డిని తినడానికి అయితే ట్రై చేస్తుంది. మట్టి కూడా తినడానికి ఆస్కారం ఉండదు. రెండు విధాలుగా అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పిన టాపిక్ ఏంటంటే ఆవును దూడను అయితే దూరంగా ఎందుకు కట్టేయకూడదు మీకు తెలిసిందే. ఆవు అనేది డిప్రెషన్కి గురవుతుంది, క్రమక్రమంగా అరుస్తూ ఉంటుంది. దూరంగా తీసుకెళ్తూ ఉంటే అది మేత ఒక నిమిషం మేత మేసిన తర్వాత కూడా మరో నిమిషంలో అది డిప్రెషన్ గురై అరుస్తూ ఉంటుంది దాని దూడ. అలాగే దూడ కూడా అరుస్తూ ఉంటుంది దాని తల్లి ఏదని. ఇలా దగ్గరగా కట్టేసి మేపడం వల్ల ఏమవుతుందంటే, చూస్తున్నారు కదా, ఇలా దగ్గరగా కట్టేసి ఆవులను దూడలను మేపడం వల్ల ఏంటంటే వాటికి డిప్రెషన్కి గురి కావు. మనం మ్యాక్సిమం తీసుకెళ్ళినా కూడా గంట సేపు అలా తీసుకెళ్ళాలి, బయట తిప్పాలి, పచ్చిగడ్డి మేపాలి, తీసుకుని రావాలి, మళ్ళీ షెడ్లోనే ఉంచాలి. ఒక నెల రోజుల వరకు ఇలాగే ట్రై చేయాలండి. నెల రోజుల తర్వాత క్రమక్రమంగా దూడ కానీ ఆవు కానీ అలవాటు పడిపోతాయి. తల్లి నుండి కొంచెం బిడ్డ దూరంగా ఉన్నా కూడా అలవాటు పడిపోతాయి. డిప్రెషన్ అనేది తగ్గుతుంది. ఆ ఒత్తిడి ఎప్పుడైతే మన ఒత్తిడి ఉంటుందో అప్పుడు ఆవులు పాలు ఇవ్వవు, మేత సరిగా మేయవు, వాటి ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం మనకు డల్గా ఉంటుంది. అందుకోసం ఏం చేయాలంటే పుట్టిన దూడల్ని తల్లిని అయితే దూరం చేయకూడదు. ఆ పుట్టిన రోజు ఉంటుంది కదా, అదే ఆ సేమ్ డేలో అయితే కన్ఫామ్గా దూడను తల్లిని ఇలాంటి ఫెన్సింగ్ లోపల కూడా వేయకూడదు దూడను. ఎందుకంటే దాని తల్లి పక్కనే వేయాలి. ఆ తల్లి దాన్ని నిమురుతూ ఉంటుంది, దాన్ని నాలుకతో నాకుతూ ఉంటుంది దాని బాడీని. అలా చేయడం వల్ల ఏంటంటే ఆ తల్లికి కానీ ఆ దూడకు కానీ కొంచెం మానసికంగా అయితే బాగుంటుంది. అలాగే అలా నాకడం వల్ల పాల ధారలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం పాలు పితుకుతున్న టైంలో కూడా ఆ తల్లిని దూరంగా ఉంచేది, పాలు పితకూడదు. అలా పితికామంటే ఆ దూడ దూరంగా ఉందని ఆవు పాలు తక్కువగా ఇస్తుంది. దానిలో SNF అలాగే ఫ్యాట్ వెన్న శాతం కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం పాలు ఇచ్చే అవకాశం ఉండదు. కొన్ని బ్రీడ్స్, కొన్ని రకాల జాతులు ఆవులు అయితే కొన్ని తంతా ఉంటాయి. బిడ్డను దూరంగా ఉంచి పాలు తీస్తే, మనం పాలు తీసే టైంలో ఏంటంటే ఆ తల్లి ఆవు ఉంటుంది, తల్లి ఆవు ఆ దూడ నాకుతూ ఉండాలి. అలా నాకుతూ ఉంటే మనకు పాలు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యాట్ కంటెంట్, SNF కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మన షెడ్లో అయితే మ్యాక్సిమం వరిగడ్డ వేస్తామండి. మిగతా టైంలో డే టైంలో ఏంటంటే ఒక 1 hour 2 hours అలా బయట తిరిగి ఇట్లా పొలాల్లో చూస్తున్నారు కదా, చుట్టూ పొలాలు ఉన్నాయి కదా, ఈ పొలాల్లో అయితే పచ్చిగడ్డి మేసేస్తాయి. మనం పచ్చిగడ్డి కోసేయడం అయితే ఉండదు, మ్యాక్సిమం అయితే కోసేయము. ఇక షెడ్లో కట్టేసినప్పుడు అయితే ఇలాంటి ఎండుగడ్డి వేస్తాము. ఎండుగడ్డి ఎందుకు వేస్తామంటే ఇప్పుడు మనకు వరిగడ్డి ఉంది కాబట్టి వరిగడ్డి వేస్తాము. అలాగే వరిగడ్డి లేని టైంలో ఎండు చొప్ప ఉంటుంది, మొక్కజొన్న చొప్ప, అలాగే ఇవి జొన్న చొప్ప, ఈ పల్లి చీక, మనకు ఏది అవైలబుల్గా వేసినా అలాంటివి వేసినా కూడా పర్లేదు. ఏదో ఒక ఎండుగడ్డి అయితే వేయాలి. ఎండుగడ్డి ఉపయోగాలు ఏంటంటే, ఎండుగడ్డి అంటే ఓన్లీ వరిగడ్డి కదండి, మొక్కజొన్న చొప్ప, పల్లి చొప్ప, అలాగే జొన్న చొప్ప, ఇంకా వివిధ రకాల పత్తి చెక్క ఇలాంటివి ఉంటాయి కదా, వివిధ రకాల పొలాల్లో వేస్టేజ్గా ఉన్న ఈ పెసరలు, ఎండు పెసర పొట్టు, వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మన బొబ్బెర్లు, కందులు అవి కూడా ఆకులు మేస్తాయి, అవి కూడా యూజ్ అవుతాయి ఎండుగడ్డికి. ఆ ఎండుగడ్డి యొక్క ఉపయోగం ఏంటంటే, ఇందులో వెన్న శాతం పెరగడానికి అయితే ఆస్కారం ఉంటుంది. అందులో మనకు ఓన్లీ పచ్చిగడ్డి వేస్తే పాలు ఎక్కువ ఇస్తాయి, కానీ వెన్న శాతం ఉండదు. ఎండుగడ్డి మేయడం వల్ల ఏంటంటే పాలతో పాటు మనకు అంటే పచ్చిగడ్డి తర్వాత మనం ఎండుగడ్డి కూడా వేస్తే ఏమవుతుందంటే అందులో వెన్న శాతం పెరిగే అవకాశం ఉంటుంది. వెన్న శాతం పెరిగేందుకు ముఖ్యంగా ఈ ఎండుగడ్డి దోహదపడుతుంది. అలాగే మనం పాలు కూడా సేమ్ టైంలో అంటే త్వరగా తీసేయాలి. తల్లి తన దూడ నాకుతా ఉన్న టైంలోనే మనం
చకచక పాలు తీస్తే మనకు అందులో ఆ హార్మోన్స్ అనేవి త్వరగా రిలీజ్ అవుతాయి. అంటే పాలు బితికే టైంలో ఏంటంటే హార్మోన్స్ ఎక్కువసేపు ఉండవు. పాలు మనం లేట్గా తీసామనుకోండి, కొందరు ఒక 10 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఇలా లేట్ చేసామనుకోండి, ఆ హార్మోన్స్ అనేవి రిటర్న్ వెళ్ళిపోతాయి. అంటే బ్రెయిన్ నుండి రిలీజ్ అయిన హార్మోన్స్ ఉంటాయి కదా వెన్న శాతానికి, అలాగే పాలకు, ఆ పాలు కూడా రిటర్న్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఆ వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ కంటెంట్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా, నైట్ టైంలో ఏంటంటే మనం కట్టేసి వెళ్తాం కదా, కట్టేసి వెళ్ళినప్పుడు ఆ దూడని ఆవుని ఒకే దగ్గర ఉంచాలండి. అంటే ఎదురెదురుగా చూస్తున్నారు, ఇక్కడ దూడలు ఉన్నాయి, అలాగే ఇక్కడ ఆవు ఉంది, ఇక్కడ ఒక ఆవు, ఇక్కడ ఒక ఆవు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే అవి నైట్ టైంలో చూసుకుంటూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. చూసుకుంటూ ఉంటే దానికి మానసికంగా కూడా కొంచెం బాగుంటుంది. ఎందుకంటే దూరంగా కట్టేసామనుకోండి, దూడకు మానసికంగా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, మానసికంగా అలాగే శారీరకంగా. అలాగే ఆవు కూడా అరిచి అరిచి ఒక డిప్రెషన్లో ఏంటంటే దానికి పాలు ఇవ్వదు, అలాగే దానికి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి దగ్గరగా కట్టేస్తేనే బెటరు. ఇలా ఒక 1 మంత్ తర్వాత, కొంచెం 1 మంత్ 2 మంత్స్ తర్వాత కొంచెం క్రమక్రమంగా దూరంగా చేసినా కూడా దూడకు కానీ తల్లికి కానీ ఎలాంటి ఒత్తిడి ఉండదు, పాలు కూడా అవి ఇచ్చేంతనే ఇస్తాయి. క్రమక్రమంగా అలవాటు చేయాలండి. ఒకేసారి మనం తీసుకెళ్ళి దూరంగా కట్టేస్తే మాత్రం అవి మొత్తానికి పాలు ఇచ్చే అవకాశం కూడా తగ్గిపోతాయి. ఇక పాలు కూడా ఇవ్వవు, వాటికి ఆరోగ్యపరంగా కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి ఎదురెదురుగా ఉంచాలండి. కొందరు డైరీ ఫామ్ పెద్దగా ఉన్న వాళ్ళు ఏంటంటే దూడలన్నీ కూడా ఒక సైడు, ఆవులన్నీ కూడా ఒక సైడ్ ఉంచుతారు. అలా ఉంచడం అయితే మంచిది కాదు. ఎందుకంటే పుట్టిన తర్వాత దూడ ఆవు అది చూస్తూ ఉండాలి. కనీసం ఒక 1 మంత్ అయినా కూడా చూస్తూ ఉంటేనే మంచిది. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిందండి. ఈ వీడియో పర్పస్ ఏంటంటే ఆవుని అలాగే దూడను వేరు చేయకూడదు. ఆ ముఖ్య ఉద్దేశం. ఎందుకు వేరు చేయకూడదు కూడా మీకు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో లెంత్ అయింది కదండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.